హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రవి వరలక్ష్మి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో వీడియోస్ రాలేవు అని బాధపడకండి. ఇంకో విషయం ఏంటంటే కొద్దిగా నాకు బి వర్క్ దగ్గర అన్ని దగ్గర ఇబ్బంది అవుతుంది. కొత్తగా జాబ్ ఎక్కినా కదా, సో అందుకు వీడియోస్ పెట్టలేకపోతున్నాను. ఇప్పటి నుంచి వీక్లీలో 2-3 టైం అయితే వీడియో పెడతాను. వరలక్ష్మి చూడండి, వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చాలా ఆనందంగా ఉంది. ఇది శనివారం వీడియో, సో ఇది కొద్దిగానే తీసినాను. శనివారం నైట్ వచ్చి ఎర్లీ మార్నింగ్ వేరే ఆయన సూపర్వైజర్ రాలేదు అంటే ఆ రోజువి ఈరోజు ఆదివారం డేవి చేస్తున్నాను. ఒక్కొక్కసారి ఓటీలు పడుతుంటాయి భయ్య, సో అన్నిటికీ అడ్జస్ట్ కావాలి కదా, అది మ్యాటర్. ఇక లాస్ట్గా అయితే డే డ్యూటీ పోయి పడ్డది. ఇంటికి పోయి మళ్ళీ ఇంటికాడ మళ్ళా ఆమె లేదు. ఇక సరేలే అని ఇక చికెన్ షాప్కి వచ్చిన. అన్న నాటుకోడి అడిగితే అది 400 అంట పర్ కేజీ. కాల్చి కొట్టిస్తారు, తినేసి కాల్చి కొట్టిస్తారంట. చూద్దాం, అన్నని అడుగుదాం. హాయ్ ఫ్రెండ్స్, నాకు తెలిసిన వరకు నేను కాల్చిన చికెను మ్యాక్సిమము నేను తినే చికెన్లో ఇప్పటివరకు అయితే చూడలేదు. మా సైడ్ పోయి కాల్చింది కొద్దిగా ఇంకా 20 రూపాయలు 30 రూపాయలు ఎక్కువ ఉంటుంది. సో ఓల్డ్ సిటీలో అయితే ప్రజెంట్ రేట్ వచ్చి 270 రూపాయలు 280 రూపాయలు నడుస్తుంది. కానీ మన ఎల్బీ నగర్ సైడ్ అయితే 250 నుంచి ఇట్లా వరకు నడుస్తుంది. కానీ ఈరోజు అయితే నిజం చెప్తున్నా, చికెన్ వేరే లెవెల్ ఉంటుంది అని అనుకుంటున్నా. అన్నయ్యకి అడిగినాను, అన్నయ్య కొద్దిగా వీడియో మాట్లాడచ్చు కదా అంటే, ఏం మాట్లాడాలా బ్రో, నేను ఆల్రెడీ 2 ఇయర్స్ నుంచి ఉన్నా అంటే, భయ్య ఇది ఎక్కడో కాదు, మన ఈ ఎల్బీ నగర్ మెట్రో భారత్ పెట్రోల్ పంపు బ్యాక్ సైడు ఇట్లా కామినీ హాస్పిటల్ నాగోల్ రూట్ వెళ్ళే రూట్లో వీళ్ళది ఉంది. ఇంకో విషయం ఏంటంటే శ్రీ దుర్గా చికెన్ సెంటరు. వీళ్ళ చికెన్ అనేది చాలా బాగుంది అని అనిపించింది. ఎందుకంటే మొత్తం పసుపు పెట్టి దాన్ని బాయిల్ చేసి మనకు కొట్టియడం అంటే అదొక గ్రేటే కదా. సో నా సజెషన్, ఈ అన్న కొద్దిగా నా ఎంతో అంత నా సపోర్ట్ రావాలంటే కొద్దిగా మాట్లాడరాదన్న, కొద్దిగా మాట్లాడరాదు. అదే మంచిగా 250కి కాల్చిన కూడా ఇస్తున్నావు భయ్య. మా సైడ్ ఇయ్యరు. మా సైడ్ కాలువాలంటే మళ్ళీ అగ్గి తేవాలా, అది తేవాలా, అదంతా లేదన్న. బిజీ మా సైడ్ ఫుల్ ఉంటారన్న. ఈ టైంకి ఒక లైన్ ఉంటుంది, టోకెన్ నెంబర్ ఇస్తారు మా సైడ్. ఆయన జర ఫీల్ అవుతుండు, జర వస్తుర్రు కానీ అన్న. కొంతమంది మంచిగా ఉంది అంటారు, కొంతమంది ఏమో ఏం తప్పదన్న అంటారు. ఎవరు కష్టం వాళ్ళదే. కానీ కాల్చిన కోడి చాలా టేస్ట్ ఉంటుంది అంటారు. మన ఈ ఎల్బీ నగర్ సైడు కొద్దిగా అక్కడక్కడ అయితే ఇది బాగా రన్ అవుతుంది. ఒక నిమిషం మిత్రమా, రోడ్డు దాడుతున్నా, ఒక నిమిషం. ఇంకా పుల్ల చూస్తుర్రా, కవర్ చూస్తుర్రా. అన్నయ్య అయితే కొద్దిగా ఎక్కువ వేసిండు. 250 రూపాయలు కాల్చిన కోడి బెటరే కదా మన సైడు. అంటే నేను ఏమనుకుంటున్నా అంటే, నేను ఇప్పుడు ఎల్బీ నగర్ దగ్గర మెట్రో స్టేషన్ దగ్గర వర్క్ చేస్తున్నాను. సో మేము ఓటీ చేసినప్పుడు ఇక్కడ ఇట్లా దొడ్డు బియ్యం ఇది మా డాడీ వేస్తుండు. ఇట్లా మేము వంటలు ఇట్లా చేసుకుంటాం. అంటే ఎవరైనా రానప్పుడు మాత్రం మాకు తప్పదు ఇది. గంజి పంపేసినావు నాయన, కూర నేను కడిగేస్తా. కానీ ఉల్లిగడ్డలు అదంతా కడిగేసి వంట చేసి స్నానం చేస్తాను. అన్నం అయిపోయిందా? బాగానే చేసినావు, స్పీడ్గా చేసినావు అన్నం. అవును కానీ ఆయన ఇది కొద్దిగా చూస్తాం. కొద్దిగా మగ్గాల, ఒక 5 నిమిషాలు వదిలేస్తే మగ్గుతుంది. ఇక పొద్దుగాలే గట్టిగా తిందాం. ఇంకా చికెన్ ఈరోజు లాస్ట్. ఇంకో విషయం ఏంటంటే, ఈరోజు లాస్ట్ ఎందుకంటే రేపు ఇల్లు దులిపేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు మార్నింగ్ ఉంటుంది. రేపు మార్నింగ్ ఎక్కడికి వెళ్ళాను, ఇల్లు దులిపిన తర్వాత బొంతలు అవి ఉంటాయి. మొత్తం ఇల్లు దులిపనికనే ఒక రోజు పడుతుంది. మీకు తెలిసిందేముంది. ఇక ట్యూస్డే అంటావా, ట్యూస్డేకి కష్టమే. ఇంకా 2 రోజులు దులిపి ఆ రోజు చెరువు గట్టు ఏ రోజు టైం అది అమావాస్య ఉందో అది కనుక్కొని వెళ్ళడం జరుగుతుంది. చెరువు గట్టు వెళ్ళిన వెంటనే మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది. సో అట్లా అయితే ఇక ఉండి మా డాడీ ఎప్పుడు ఇట్లనే చేస్తాడు. ఇట్లనే నిజంగా ఇట్లా చేస్తేనే హెల్త్కి మంచిది.
కానీ ఇప్పుడు అందరూ గ్యాస్ 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 అంటారు. అప్డేట్ కాండి అంటారు, కానీ ఎంత అప్డేట్ అయినా కానీ మన పాత పద్ధతులు పాత జ్ఞాపకాలు ఎప్పటికీ అలానే ఉంటాయి. ఇది మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఈ వీడియో మీకు బోర్ రావచ్చు, కానీ నేను నా స్వతహాగా నేను చెప్పే సజెషన్ అయితే ఇలా చేస్తున్నా. ఈరోజు చికెన్ అయితే ఇలా కట్టెల పొయ్యి మీద చికెన్ ఎలా చేస్తున్నాను అనేది ఈరోజు కామెంట్ చేయండి. అయితే కూర మాత్రం చాలా బాగా కాల్చింది భయ్య. నేను అసలు కాల్చడం అంటే నార్మల్గా మీద ఇట్లా కాలుస్తారేమో అనుకున్నా. ఆ వీడియోవి తీసిన అన్నయ్యకి అడిగిన, అన్నయ్య తీసుకోవచ్చా అంటే తీసుకొచ్చి తమ్ముడు అన్నారు. కానీ అన్నయ్య బాగా కోఆపరేషన్ ఉంది. సో అన్నయ్యది అడ్రస్ లింక్ పెడతాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. కానీ చాలా బాగుంటుంది, టేస్ట్ బి సూపర్ ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే కాల్చిన కర్రీ, కాల్చిన కూర, కాల్చిన మటన్ ఏదైనా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. మీకు అనిపిస్తే కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మొత్తం చికెన్ కడిగేసిన, ఆడ లివర్ మా డాడీకి పెట్టిన, కొద్దిగా అయితే పక్కన తీసేసి కడిగి ఇక్కడ పెట్టిన. ఎందుకంటే ఈరోజు తినే వంట మాత్రం ఒక లెవెల్ ఉంటుంది అనుకుంటున్నా. 3 ఉల్లిగడ్డలు వేసిన. మా డాడీ చూడండి, మీకు ఒక అవగాహన రావాలని ఒక ఉద్దేశంతోనే, వేరే ఉద్దేశం ఏం లేదు. మా డాడీ ఇంటికాడ నుంచి ఇట్లా నూనె తెచ్చుకుండు, చిన్న బాటిల్లో, ఇట్లా 2 బాటిల్లో సేమ్ తెచ్చుకుండు. కారం తెచ్చుకుండు, పసుపు తెచ్చుకుండు, ఇంకొద్ది ఉప్పు తెచ్చుకుండు. బాబా గ్రేటేగా మా డాడీ. మనం ఉన్నాం దండగ బారులం. అయ్యో దీంట్లో ఉప్పు వేయలేదు, పసుపు వేయలేదు, ఒక్క నిమిషం ఆగండి. పసుపు అన్నీ వేసిన, మొత్తం తిప్పి అయితే ఇలా పెట్టిన. ఎందుకంటే అది కొద్దిగా పసుపు అనేది ఇంచుమించుగా 2 చెంచాలు అయితే వేసిన. ఎందుకు వేసిన అంటే ఏమైనా యాంటీబయాటిక్ ఉంటే పోతాయని, అంతే. ఏమంటారు మిత్రమా? నా వీడియో చాలామంది తిట్టుకుండొచ్చు, వీడేంద్ర వీడు మొత్తం పల్లెటూరులా చేస్తుండు, మాకి ఎక్కువ డామినేషన్ అవుతుండు కదా అని అనుకోవచ్చు. ఇట్లా తింటాయంటే బాగా టేస్టీగా వస్తుందంట లివరు. మా నాయన ఎంత మొత్తుకుంటాడేమో, అలా కాల్చింది పెట్టి ఏం చేద్దాం అనుకున్నావురా నన్నే అని అంటాడేమో అని భయం. ఎందుకులో వచ్చిందిరా నాయన స్వామి, లాస్ట్ తిందువు కానీ. ఏమంటావు? ఏంది ఏడు అగ్గి వస్తలేదు అంటే, నాకు ఎప్పటి నుంచో బయట ఇట్లా వంటలు ఏమైనా ప్రోగ్రామ్ చేద్దామా అని అనిపిస్తూనే ఉంటుంది. ఏం చేద్దాం, మనకి ఎవరు సపోర్ట్ లేదు. ఇంకో ఉద్దేశం ఏంటంటే, మొన్నటి వరకు మానిటైజేషన్ అయింది కదా, అది ఏదో పేజీ ఎగిరిపోయి మానిటైజేషనే పోయింది. ఇంకా డాలర్స్ కనిపిస్తలేవు ప్రజెంటు, మళ్ళీ మ్యూట్కి అయింది. ఏం చేద్దాం, ఏమైనా కానీ ఆ డాలర్స్ వచ్చినా రాకపోయినా నా వీడియోలు ఎప్పటికీ మధురంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఎప్పటికీ మెమరీస్ ఇవన్నీ మర్చిపోలేము. సో అందుకోసం యూట్యూబ్ డబ్బు కోసం అని కాకుండా ఇప్పటి నుంచి నా సలహాగా అయితే చేద్దామని ఉన్నా. కానీ నా కొత్త ఛానల్లో కంటెంట్ పెడదామని ఉన్నా కొద్దిగా. ఎందుకంటే ఈ సోదంతా పెడతా, ఈ ఛానల్ మొత్తం ఎడిట్ చేసి కొత్తది క్రియేట్ చేసి పెడదాం అనుకుంటున్నా. కానీ వీక్లీ 1 టైం పెడతా. ఓన్లీ కుకింగ్ గురించే పెడతా, వేరే దాని గురించి కాదు. కానీ సెక్యూరిటీ గార్డ్ లైఫ్ అంటే అందరు అనుకోవచ్చు, అరే వీడి లైఫ్లో ఏముందిరా మంచిగా ఉంది అని అనుకుంటారు భయ్య. కానీ వాళ్ళ లైఫ్లో జరిగే ప్రతి ఒక్క విషయము మీతో షేర్ చేసుకుంటా అని విన్నపిస్తున్నా. సో మా ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు నచ్చితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్లే మా నాయనతో నైవేద్యం పెట్టిద్దామని ఉన్నా. ఎందుకంటే మా అవ్వకి, మా బాబాయ్కి, మా పిన్నికి ఒకటేసారి ఈ చిన్న దాంట్లో నైవేద్యం పెట్టి ఇక్కడ పెడదామని ఉన్నా. సో మా డాడీకి తెలియదు ఈ విషయము, చూద్దాం ఏమంటాడు. మొత్తం వేసేసిన, అగ్గి అంటించేసిన, నీళ్ళు పెట్టిన. వామ్మో నా కష్టం చూస్తారు కదా, బాబా
ఏదైనా కొద్దిగా కాడ్జం ఉండే ఆ కాడ్జంలో పెట్టేసిన మా అవ్వకి కాడ్జం అంటే చాలా ఇష్టం. సో ఇక అక్కడ నుంచి మా నాయన షేవింగ్ చేసుకుంటుండు. నేను పోయి చికెన్ మసాలా తెచ్చి దాంట్లో వేసి ఫస్ట్ మా అవ్వకి నైవేద్యం పెట్టి తర్వాత మేము తింటాం. మా అవ్వ, మా బాబాయ్, మా పిన్నమ్మ వీళ్ళకి నైవేద్యం పెట్టిన తర్వాత మేము తింటాం. ఓకేనా ఫ్రెండ్స్. పెరుగు చికెన్ మసాలా తీసుకున్నా, దాంట్లో వేసేసి ఫస్ట్ నైవేద్యం పెట్టి దాని తర్వాత అయితే మేము తింటాము. ఎందుకంటే అందరూ ప్రతి ఒక్కరూ ఒకలాగా పెడుతుండొచ్చు, కానీ నైవేద్యం మాత్రం మాకు తెలిసిన వరకు మాకు తెలీదు ఒక టైంలో, ఇప్పుడు తెలిసింది. సో మా అవ్వకి, మా బాబాయ్కి, మా పిన్నికి అయితే ఖచ్చితంగా నైవేద్యం పెట్టి మేము తింటాము. అది అందరు పెడుతుర్రు మేము పెడుతున్నామని మనకి ఉందా లేదా అని కాకుండా మనం చేసుకుంటే వాళ్ళని జర పితృలు కొద్దిగా చల్లబడతారని మా చిన్న ఒక ఆనందమే. సో మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ అయితే కూర అయిపోయింది, కుకింగ్ అయితే అవుతుంది. వాళ్ళంతా ఇంత కాదు, చూడండి ఎంతసేపు అయింది. అక్కడ మా బాబాయ్ అందరికీ నైవేద్యం లాగా పెట్టేసినాను, చూపిస్తాను. ఎందుకంటే ఫస్ట్ తినకోకుండా ఫస్ట్ అయితే కొద్దిగా పెరుగు కలిపి అన్నము పక్కన తీసి పెట్టినాను. ఇక్కడ కర్రీ వేసి మా నాన్న చేతి నుంచి అయితే నైవేద్యం పెట్టిస్తాను. మా నాయన బయట షేవింగ్ చేసుకుంటున్నా. ఆయన జర స్నానం చేసుకొని వచ్చిండు. ఇక్కడ డ్యూటీలో కదా షేవింగ్ ఉండద్దు, సో అందుకు. సో ఎనీవేస్ ఇక ఇట్లా పెట్టేసి కుండ చూడండి ఎంత నల్లగా అయిందో. మనం చేసుడేందో కానీ ఇట్లా కూర మొత్తం బాగా ఉడికేసింది. కొద్దిగా అన్నం అయితే తీసినా కదా, ఇది బి అట్లనే కాలింది, పొగలు కక్కుతుంది అది. ఇంకా అది క్లియర్ చేసేసి నైవేద్యం పెట్టేసేది. నైవేద్యం పెట్టేసినాం. సో అప్పుడు వీడియో తీయలేకపోయినా, ఎవరు వస్తారో చూడాలా. మా బాబాయ్ వస్తాడా, మా అవ్వ వస్తుందా, ఎవరు వస్తారో తెలియాలి. మా డాడీ ఆకలితో ఉన్నట్టుండు. తినను ఎట్లుందేనా? సూపర్. ఓకే, కొద్దిగా ఉప్పు తగ్గింది, ఉప్పు పక్కన పెట్టుకున్నా. ఎనీవేస్ ఇక నేను నైవేద్యం పెట్టి కొద్దిసేపు బయటనే అక్కడక్కడ తిరిగేసి వచ్చిన తర్వాత ఏంటంటే చెక్ చేసిన మళ్ళీ అది నైవేద్యం పెట్టినా కదా ఎవరు తిన్నారా లేదా. అప్పుడు వెయిట్ చేసినప్పుడేమో తినలేదు ఎవరు. సర్లే అనుకున్నా. నిన్నవి మా అవ్వ, మా తాత, మా బాబాయ్, మా పిన్నమ్మ ఇట్లా కాకిపురంగానే ఏమో ఇంటికి వచ్చి అరుస్తూనే ఉన్నారు నిన్న ఇంటికాడ. సరేలే అని ఇంకా ఎన్ఆర్సీలు ఒక వారం నుంచి మా ఇంటి మధ్యలో సరౌండింగ్లోనే, మా ఇంటి బాల్కనీలో లేకపోతే మా ఇంటి లోపలికి వచ్చి పిట్టలైన అవేనా డైరెక్ట్ అరిసి పోతున్నాయి. సో నాకు కొద్దిగా సింక్ అయింది. అంటే ఎప్పుడు ఈ పెద్దలకు బియ్యం ఇచ్చుడు చాలా పెద్ద విషయమే. సో నాకు తెలీదు, కానీ నేను ఎప్పుడైతే మా అవ్వకి నైవేద్యం పెట్టినాను, మా అవ్వకి, మా తాతకి, అప్పటి నుంచి మాత్రం ఈ పెద్ద అమాస్కి మాత్రం ఖచ్చితంగా, అంటే ఇంకా 3 రోజులు ఉంది, అప్పుడు గాంధీ జయంతి కష్టమవుతుందేమో, అందుకు చాలామంది ఈరోజే పెట్టుకోరు. మా మామూలు ఈరోజే పెట్టుకోరు. సో నా సజెషన్ ఏంటంటే భయ్య, అలా నాకు సింక్ అయింది. సో అందుకు ఈరోజు నేను కొద్దిగా పెరుగన్నం అన్నీ కలిపేసి చికెన్ పెట్టేసి ఆడ నైవేద్యం తీసుకొని, అంటే మా డాడీ చేతి నుంచి పెట్టిద్దామని నేను అనుకున్నా, మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా అనుకున్నా. అలానే జరిగింది. ఎలా అయితే నేను అనుకొని మా నాయనతోనే నైవేద్యం పెట్టిద్దాము అని అనుకున్నాను, అలానే జరిగింది. సో నేను వాళ్ళ దయ అంతా, వాళ్ళు ఎక్కడున్నా బాగుండాలి అనే ఒక చిన్న సంతోషంతో ఈ వీడియో, ఎవరిని ఉద్దేశించి కాదు. ఓకేనా ఫ్రెండ్స్, మీలో ఇంకెవరికైనా నైవేద్యం పెట్టలేకపోతే ఇంకా 2 రోజులే ఉంది, మిస్ కాకండి. ఎందుకంటే 2వ తారీఖు గాంధీ జయంతి కదా, మ్యాక్సిమం అన్నీ బంద్ ఉంటాయి. సో నా సజెషన్ మీకు ఇస్తున్నా భయ్య, నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకో విషయం ఏంటంటే
పర్లేదు డ్యూటీ చేద్దాం అనుకుంటున్నా. పెయింటింగ్ ఫీల్డ్ మెల్లగా వదిలేద్దాం అనుకుంటున్నా. అంటే వదిలేయను, ఓన్ వర్క్ వస్తే మాత్రం అది ఖచ్చితంగా నా వర్క్ చేసి ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. ఓకేనా? బాయ్.